మీ నాన్న హంతకుడు కాబట్టే ఇల్లు వదిలి వచ్చేసానంటున్న మహాలక్ష్మికి అసలు నిజం చెప్పిన మాధవ. షాక్లో మహా. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళినట్టయితే మహాలక్ష్మి ఇంటికి తిరిగొచ్చింది. అలా ఇంటికి తిరిగొచ్చినటువంటి మహాలక్ష్మి తను వచ్చేసరికి జరుగుతున్న సంఘటన చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే చక్రి మాధవని కొట్టాడు. ఇక దాంతో మహాలక్ష్మి నా వల్లే ఇదంతా జరుగుతోంది కదా పెద్ది అని చెప్పి బాధపడుతుంది. ఇక ఆ మాటలకు లేదమ్మా అంటే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా రక్త సంబంధంతో కలుస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక్క ఆడవాళ్ళు ఈ ఇంట్లో లేకపోయినా మీరందరూ కలిసికట్టుగా మీ జీవితాన్ని నడుపుకున్నారు. అలాంటి మీరు సడన్గా నా గురించి ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. మిమ్మల్ని కొట్టినందుకు ఒక తమ్ముడు బయట బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. మరో తమ్ముడు మాట్లాడలేక, ముఖం చూపించలేక బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ నన్ను క్షమించు పెద్ది అని చెప్పని అంటుంది. అదేంటమ్మా అంత పెద్ద మాట అనేస్తావు? అదేం లేదు, నువ్వేం బాధపడకు అని అంటూ ఉంటే ఇక కాసేపటికి నారాయణ వస్తాడు. అలా వచ్చిన నారాయణ ఇదిగో తీసుకో అని చెప్పని అంటూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి కంగారు పడిపోతుంది. ఏమిస్తున్నాడు ఏంటో అని చెప్పి. అలా చూస్తావే, తీసుకో అని గట్టిగా అన్నట్టు వినపడుతుంది. తీసుకోమ్మా అంటాడు నారాయణ. తీరా ఆ పేపర్ తీసుకునేసరికి అందులో పల్లి చెక్క ఉంటుంది. కానీ మహాలక్ష్మికి ఆ పల్లి చెక్క కంటే కూడా ఆ కాగితంలో ఉన్న విషయమే ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఎందుకంటే అది టులెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక మహాలక్ష్మి ఆ నెంబర్ని జాగ్రత్త చేసుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఇక తను బయటికి వెళదామని బయలుదేరేసరికి నారాయణ బయట కూర్చొని కత్తి నూరుతూ ఉంటాడు. అది చూసి భయపడి లోపలికి వచ్చేస్తుంది. అలా కత్తి నూరుతున్న టైంలో తన అన్న మాటలు మహాలక్ష్మిని భయపెడతాయి. వేస్తే ఒక్క వేటుకు 2 ముక్కలవ్వాలి అని చెప్పని అంటాడు. అంటే ఎవరినో చంపటానికి, నరకటానికి ఇలా పదును పెట్టుకుంటున్నాడేమో అని భయపడుతుంది. ఇక మాధవికి ఆ విషయం అర్థమవుతుంది. మహాలక్ష్మిని ఏమైనా భయపెట్టావా అంటే లేదురా, అసలు మహాలక్ష్మి వచ్చింది నాకు తెలీదు అంటాడు. అయితే నాన్న కత్తి నూరటం చూసి భయపడిందనమాట అనుకుంటాడు. ఇక ఈలోపు మహాలక్ష్మి మళ్ళీ బయలుదేరుతుంటే ఎక్కడికమ్మా అంటే గుడికి అంటుంది. కన్నాను తీసుకెళ్ళమ్మా అంటే కన్నా నేను స్నానం చేయలేదు వదినా, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంటే వద్దురా ఇక్కడేగా నేను వెళ్ళొస్తానంటుంది. నువ్వు వెళ్తోంది గుడికి కాదు కదా వదినా అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా మహా అదేం లేదులేరా అని చెప్పి గబగబా బయటకు నడిచేస్తుంది. ఇక అలా వెళ్ళిపోతూ ఉంటే మహాలక్ష్మి వంక చూస్తూ ఉంటాడు మాధవ. ఇక అలా వెళ్ళినటువంటి మహాలక్ష్మి టులెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. వాడు మహాలక్ష్మిని బురడీ కొట్టించి 3,000 అడ్వాన్స్ తీసుకుంటాడు. 3 నెలలకు 30,000 రూపాయలు, 1 నెలది రన్నింగ్, ఇంకా 2 నెలల అడ్వాన్స్ అని చెప్పని చెప్తాడు. 3,000కి రిసిప్టివ్ లేదంటే అప్పుడు మిగతా అమౌంట్ ఇచ్చాక ఇస్తానంటాడు. ఇక మహాలక్ష్మి అయితే సరేనని చెప్పి ఇంటికి వచ్చి పెద్ది నేను ఇల్లు చూసుకున్నాను, అద్దకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే ఇక మాలాగా రౌడీల్లా ఉండే వాళ్ళ ఇంట్లో ఉండటానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు, ఎవరు భయపడకుండా ఉంటారు? మనలాంటి వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ళు వదిన ఉందంటే గ్రేటే అని చెప్పని కన్నా అంటాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే మహాలక్ష్మిని చక్రి తీసుకుని వెళ్తూ ఉంటాడు. మాధవకి బాయ్ చెప్పి మహాలక్ష్మి బండి మీద కూర్చుంటుంది. మహాలక్ష్మి కళ్ళు నీళ్లతో చెమ్మగిల్లుతూ ఉంటాయి. తనకు తెలియకుండానే నీళ్లు జలపాతంలా కారిపోతూ ఉంటాయి. ఇక మహాలక్ష్మి అయితే సైలెంట్గా కూర్చుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ హౌస్ ఓనర్ వస్తాడు. ఎవరమ్మా నువ్వు సరంజామాతో దిగిపోయావంటే అది నిన్న నేను వచ్చాను, ఒక 3,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాను, ఫర్నిచర్తో సహా ఇల్లు మాట్లాడుకున్నాను, మంత్లీ 10K అన్నారు, 2 months అడ్వాన్స్ అన్నారు, రన్నింగ్ మంత్ కూడా ఇవ్వాలన్నారు అంటే ఎవరన్నారు అని అంటాడు. ఇక్కడ ఓనర్ అంకుల్ ఉండాలి కదా అని అంటే ఓనర్ అంకులా? వేరే ఓనర్స్ అంటే ఎవరూ లేరమ్మా, నేనే ఓనర్ని అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి నిన్న నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్న అంకుల్ వేరు కదా అని అంటే వాడెవడో నిన్ను బురిడి కొట్టించాడు, ఈ ఇల్లు నాది అని చెప్పని అంటాడు. చక్రి వెంటనే అదేంటండి ఎవరో తెలియకుండా ఎలా ఇచ్చేశారు అంటే అతను అంత డీటెయిల్గా చెప్తుంటే అతనే ఓనర్ ఏమో అనుకున్నానండి అని అంటుంది. అయ్యో అవునా, సరే వాడెవడో నేను వెతికి పట్టుకుంటా కానీ
మీరు ఇంటికి పదండి అంటే, వద్దండి నేను ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది కాబట్టి వీళ్ళతోనే మాట్లాడుకుంటానని. అంకుల్ చెప్పండి రూమ్ ఉందా అంటే, ఉందమ్మా 5,000 అద్దె, 2 నెలలు అడ్వాన్స్, సరేనా అని అంటాడు. ఓ అదేనా, ఆయన నా దగ్గర 3,000 తీసేసుకున్నారు, ఛా అనుకుంటూ సరే అంకుల్ ఇవిగోండి 10,000 అంటుంది. ఒక్కసారిగా చక్రి అయితే ఛా ఇంటికి వచ్చేస్తుందేమో అని ఆశపడ్డాను కదా అనుకుంటాడు. ఇక అతను 10,000 తీసుకుని ఇదిగోమ్మా ఇదే రూమ్, అందులో కావలసిన సామాన్ వరకు ఉన్నాయి, ఇంకేమైనా కావాలంటే మీరు కొనుక్కోండి అని అంటాడు. సరే అంకుల్ అయితే అని చెప్పేసి ఇక లోపలికి వెళ్తూ మీరు వెళ్ళండి నేను సర్దుకుంటాను అంటుంది. ఏవండి ఇక్కడ దాకా వచ్చిన వాడిని ఇంట్లోకి రాకూడదా అని అంటే, అబ్బే అలాంటిదేమీ కాదు, మళ్ళీ మీకెందుకు శ్రమ, నేను చేసుకుంటాను కదా అని అంటే, అబ్బో ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా శ్రమ అంట శ్రమ అంటూ చక్రి లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళినటువంటి చక్రి రూమ్ చూసి చిన్నదే అయినా బాగానే ఉందిలేండి ఉండగలుగుతారు అని అంటే, సరే అంటూ ఇక మీరు బయలుదేరండి అంటుంది. నేనేమన్నా మిమ్మల్ని తినేస్తానా మింగేస్తానా, ఎందుకు మీరు అంత భయపడుతున్నారు కొత్తగా అని అంటే, అలా ఏం లేదు మీరు వెళ్ళండి అని చెప్పాను అంటుంది. సరే అన్నిసార్లు వెళ్ళండి వెళ్ళండి అన్నాక నేను మాత్రం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, వెళ్తున్నా అంటూ ఇక చక్రి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి మాధవ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటన్నయ్య అంటే, మహాలక్ష్మి అనగానే "హ, మొత్తానికి నిన్న ఒక 3,000కు మోసపోయిందట, ఈరోజు ఓనర్ అయితే ఇల్లు ఇచ్చాడులే, 10,000 కట్టి ఇంట్లో దిగింది అనగానే, అవునా ఎలా ఉంది ఇల్లు కంఫర్టబుల్గా ఉందా అంటే, ఒక్కరే మహారాణి గారు కదా సరిపోతుందిలే అన్నయ్య బాగానే ఉంది అని అంటాడు. అడ్రస్ ఎక్కడరా అని అనేసరికి చెప్తానన్నయ్య అని చెప్పి చక్రి మాధవని తీసుకుని వెళ్తాడు. ఇక మాధవ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ అమ్మ లోపలికి రావచ్చా అంటే, రా పెద్ది ఏంటి కొత్తగా అడుగుతున్నావు అంటే, ఇందాక చక్రిని రావద్దన్నావట, దారంతా అదే చెప్తూ వచ్చాడు వాడంటే, ఆయనకంటే లోపలికి పర్మిషన్ లేదు, నీకేంటి పెద్ది నువ్వు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు అని చెప్పని అంటే, అదేంటండి నాకు పర్మిషన్ లేకపోవడం అని అంటే, అబద్ధాలు చెప్పేవాళ్ళు నా గుమ్మంలో అడుగు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అని అంటుంది. మీరు మాత్రం ఇవాళ అబద్ధం చెప్పలేదా, గుడికి వెళ్తున్నానని చెప్పేసి రూమ్ వెతుక్కోవటానికి రాలేదా, ఆపద్ధర్మానికి ఏదో చెప్తామండి అంటే, ఆపద్ధర్మానికి చెప్పడం వేరు, అన్ని అబద్ధాలు చెప్పటం వేరు, సరే ఈ విషయం వదిలేయండి అంటూ రాపెద్ది అని ఇదిగో కూర్చో అని అంటుంది. మహా మహాలక్ష్మిలాగా పెద్ద మహల్లో ఉండాల్సిన నువ్వు ఈరోజు ఇక్కడ ఇలా ఛా అని అంటాడు. పర్వాలేదు పెద్ది అంటే, ఇంతకీ టీ కాఫీ ఏమైనా పెట్టుకున్నావా అని అంటాడు. నాకు తెలుసు పెద్ది, నువ్వు అక్కడ ఉన్నా నీ మనస్సంతా నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ఏమీ రాదు ఏమన్నా చేసుకుందో లేదో అని కదా అంటే, అది అంటే అమ్మా అంటూ ఉంటాడు. పాలు పొంగించాలంట కదా కొత్త ఇంట్లో, మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, అందుకోసమే పాలు పొంగించడానికి పాల ప్యాకెట్ తీసుకొచ్చాను, స్టవ్ వెలిగించాలి అని అంటూ ఉంటే, పదమ్మా నేను చూపిస్తాను అని చెప్పి మాధవ గబగబా వంటగదంతా శుభ్రం చేసేసి పాత్ర తోమేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాడు. ఇదేంటి పెద్ది అంటే, కొత్త ఇంట్లో ఎప్పుడైనా పాలు పొంగించేటప్పుడు పాత్రలు ఇలాగే చేసుకోవాలి అంటే, ఓ సరే పెద్ది అని చెప్పని అంటుంది. పాలు ప్యాకెట్ కట్ చేసి పాలు దాంట్లో పోయి అంటాడు. పోస్తుంది. ఇక అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టించి పాలు పొంగే వరకు ఆగు అనేసి పాలు పొంగనిచ్చి 3 సార్లు పొంగిన తర్వాత ఇక కాఫీ పెట్టినా టీ పెట్టినా అంటే, పాయసం చేయి పెద్ది అంటుంది. సరేదా నీకు నేర్పిస్తాను నువ్వే చేసుకుందు కానీ, ఎప్పుడైనా నీకు తినాలనిపిస్తే పద్దాకా పెద్ది ఇక్కడ ఉండడు కదా అంటాడు మాధవ. ఒక్కసారిగా మహాలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లుతాయి. సరే పెద్ది అని చెప్పని అంటే ఇక పాయసం నేర్పిస్తాడు. పాయసం చేసి చక్రికి ఇంకా మాధవికి పెడుతుంది. చక్రిని బయటే కూర్చోపెడుతుంది. ఇక అయిపోయిన తర్వాత ఇద్దరు తింటారు. చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది అని చెప్పని అంటూ ఉంటే, ఇక వెంటనే మహాలక్ష్మి అయితే థ్యాంక్ యూ పెద్ది అని చెప్పని అంటుంది. ఇక ఇలా ఉన్న తర్వాత మాధవ నేను ఇంటికి వెళ్తాను, మళ్ళీ వంట చేయాలి కదా అంటూ ఉంటే, వాళ్లకు నేర్పించు, ఎంతసేపు నువ్వు చేయడమేనా అని అంటుంది. నేర్పుదాం అన్నీ నేర్పేద్దాం అని అంటాడు మాధవ. ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్తాడే కానీ మాధవ మనసంతా ఆడపిల్ల ఒక్కతే ఉంది, ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఏమో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. ఫోన్ చేస్తాడు. చెప్పు పెద్ది అంటే, డోర్ లాక్ చేసుకున్నావా, కిటికీలు అవి వేసుకున్నావా అంటే, వేసుకున్నాను పెద్ది, డోర్ కూడా లాక్ చేసుకున్నాను అని అనేసరికి, అవునా
సరే అయితే గాయత్రిని తోడు పంపించనా అని అంటాడు. ఎందుకు? వద్దు, ఒకరోజు వస్తుంది, 2 రోజులు రాగలుగుతుంది. ఆ తాయారు గారిని ఎదిరించి రోజు రాగలదా చెప్పు? నేనే అలవాటు చేసుకుంటానులే పెద్ది అంటే, నేను అలవాటు పడలేకపోతున్నానమ్మా. నా పిల్లలందరూ బాగుండాలని నేను అనుకుంటాను. వీళ్ళు ముగ్గురు ఇక్కడ బాగున్నారు, అక్కడ నువ్వు ఎలా ఉన్నావోనని కంగారుగా ఉందమ్మా అని అంటాడు. పెద్ది, నన్ను కూడా వాళ్ళల్లో ఒకరిలా కలిపేసినందుకు చాలా థ్యాంక్స్. టెన్షన్ ఏం పడకు, అవసరమైతే వెంటనే ఫోన్ చేస్తా. ఏమంత దూరం చూసావుగా, తిప్పి తిప్పి కొడితే నీకు మహా అయితే 10 నిమిషాలు అంటుంది. అంతే అనుకో అని అంటాడు మాధవ. ఈలోపు చక్రి, అన్నయ్య ఒకసారి నాతో మాట్లాడమని చెప్పన్నయ్య అంటే, నీతో మాట్లాడేది ఏమీ లేదు, పెట్టేయ్ అని చెప్పేసేసి అంటే, అది కాదు మహాలక్ష్మి గారు అంటూ ఉంటాడు. నువ్వు పెట్టేస్తావా లేకపోతే అని చెప్పనంటే, వద్దులే పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఈలోపు మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడ నా పయనం మొదలైంది, ఎక్కడికి వచ్చి ఆగింది, అసలు ఏంటిదంతా అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే మాధవ్ మనసు సాగదు. ఆడపిల్లను ఒక్కదాన్ని అక్కడ ఉంచటానికి మనసు కుదురుగా లేక గబగబా ఇక పొద్దున్న మహాలక్ష్మి లేచేసరికి వచ్చి కాఫీ పెట్టేసి, అమ్మ మహా అని లేపుతాడు. ఏంటి పెద్ది, కాఫీయా అంటే, అవునమ్మా అనగానే, ఏది అంటూ లేచి కూర్చుని, పెద్ది ఇదేంటి, నేను మా ఇంట్లో ఉన్నాను, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, పొద్దున్నే వచ్చేసావా, మరి డోర్ అని చెప్పనంటే, తలుపు కొట్టాను, నిద్రలోనే వచ్చి తలుపు తీసావు అని అనగానే, అవునా అసలు తెలియలేదు పెద్ది, ఇన్ని రోజులు అక్కడ నిద్రపోతే అసలు భయం ఉండేది కాదు, కానీ రాత్రి ఇక్కడ చాలా భయం వేస్తుంది, అందుకే ఎందుకు నీకు తిప్పలు చెప్పు, ఇంటికి వచ్చేసేయమ్మా అని అంటే, వద్దు పెద్ది అంటుంది. ఎందుకంత మొండి పట్టు పడుతున్నావు చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఇంట్లో ఎవరైనా నేను ఇబ్బంది పెట్టారా అంటే, చచ్చా అలాంటిదేమీ లేదు, కానీ నాకే అక్కడ ఉండాలనిపించట్లేదు, భయం వేస్తుంది పెద్ది అంటే, ఎందుకు అని అంటూ ఉంటే, ఇక మాధవ మాటలతో మహాలక్ష్మి అయితే, నీ దగ్గర నిజం దాచాల్సిందేముంది, మీ నాన్న మీ అమ్మని చంపేశారు కదా, మీ నాన్న అలా చంపేశారని తెలిసిన దగ్గర నుంచే నాకు భయమేసి ఇల్లు వదిలి వచ్చేశాను అంటుంది మహాలక్ష్మి. ఈ విషయం నీకెవరు చెప్పారు అని అంటాడు మాధవ. ఇంకెవరు, మీ అత్త తాయారు అని అనగానే, మరి ఈ విషయం తెలిసిన వెంటనే నన్ను అడిగితే నేను నీకు వివరం చెప్పేవాడిని కదా, ఎందుకు నువ్వు అంతలా భయపడుతూ ఏదో ఆలోచించుకుంటూ ఇక్కడికి వచ్చేసావు, ఒక్కదానివే ఉంటూ ఎందుకు బాధపడుతున్నావు అని అంటాడు. అదేం లేదు పెద్ది, బాధేం పడట్లేదు అని అంటుంది. లేదు, బాధపడుతూనే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అని అంటాడు మహాలక్ష్మితో. అవును, బాధపడుతూనే వచ్చాను, కానీ తప్పలేదు, ఏం చేయమంటావు చెప్పు అంటే, అసలు నువ్వు నన్ను ఈ విషయం గురించి ఇంటి దగ్గర అడిగినట్లయితే నీకు ఖచ్చితంగా విషయం చెప్పేసేవాడిని అని అంటాడు. ఏంటది అంటే, మా నాన్న మా అమ్మని చంపలేదు, చంపిన వాళ్ళు వేరే అని అంటే, అదేంటి, అలా అలా వేరేవాడు చంపినప్పుడు మరి మీ నాన్న ఎందుకు జైలుకి వెళ్ళాడు అని అనగానే, మా నాన్న మీద కోపంతో మా నాన్నని చంపాలని ఒకడు మా ఇంటికొచ్చాడు, అలా చంపాలని మా ఇంటికి వచ్చినటువంటి వాడు మా నాన్నని చంపటానికి కత్తి దూసేసరికి మా అమ్మ అడ్డుగా వెళ్ళింది, వాడికి మా నాన్నకి ఉన్నటువంటి వైరం ఏంటో తెలుసా, వాడికి వెళ్లాల్సిన కాంట్రాక్ట్లన్నీ మా నాన్నకు వచ్చేస్తున్నాయట, అందుకోసమే తట్టుకోలేక వాడు మా నాన్నని అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఆ పని చేయటానికి వచ్చాడు. మా అమ్మ అడ్డుగా వెళ్ళటంతో మా అమ్మ వాడి కత్తికి బలయింది. ఇక వాడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. మా అమ్మని రక్షించుకునే క్రమంలో మా నాన్న మా అమ్మని తీసుకుని తన పొట్టలో గుచ్చుకున్న కత్తిని తన చేత్తో తీసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇక పోలీసులు పూర్తిగా వాడి దగ్గర డబ్బు తిని మా నాన్నే మా అమ్మని చంపేశాడు అన్నట్లుగా క్రియేట్ చేసి మా నాన్నని జైలుకు పంపించారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవునా, మరి వాడెవడు, వాడెక్కడుంటాడు, మీరు వాడి గురించి పట్టించుకోలేదా, వాడిని ఎందుకలా వదిలేశారు అంటూ ఉంటే, అప్పుడు మేము చిన్నపిల్లలం, మా అమ్మ చనిపోయింది, 3 తమ్ముళ్ళని పెట్టుకుని నేను వాళ్ళని చూసుకుంటూ ఉండటమే సరిపోయింది, మా నాన్న జైలు నుంచి వచ్చేసరికి మా ఇంటి దగ్గర జరగాల్సిందంతా జరిగిపోయింది అని అనేసరికి, ఇంత జరిగిందా, మరింతకీ మీ అమ్మని చంపినవాడు ఎవరో అంటే, వాడిని నేను క్లియర్గా చూశాను, మా తమ్ముళ్ళు 3 చిన్నవాళ్ళు,
వాడు ఎక్కడ కనిపించినా నేను గుర్తుపట్టగలను అని చెప్పని అంటే, వాడి పేరు అంటూ ఉంటుంది మహాలక్ష్మి. వాడి పేరు చక్రవర్తి అని అంటే, చక్రవర్త ఉత్తి చక్రవర్తేనా అంటే, ప్రతాప్ చక్రవర్తి అని అంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. ప్రతాప్ చక్రవర్త అని అంటే, అవును, ప్రతాప్ అని పెట్టుకుంటారు, చక్రవర్తి అని పెట్టుకుంటారు, కానీ వీడు ప్రతాపము ఉండాలి, అందరినీ ఏలే రాజులా ఉండాలి అని ప్రతాప్ చక్రవర్తి అని పెట్టుకున్నాడు అని అనేసరికి వాళ్ళ నాన్న ఎప్పుడు అనే మాట గుర్తొస్తుంది మహాలక్ష్మికి. నేను నాలో ప్రతాపాన్ని తగ్గించుకోను, అందరినీ ఏలే గుణాన్ని తగ్గించుకోను, అందుకే నా పేరు ప్రతాప చక్రవర్తి అని అంటాడు. ఇక ఆ మాటలతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అతన్ని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా పెద్ది అంటే, తప్పకుండా గుర్తుపడతాను, వాడి రూపం నా కళ్ళల్లో ఇప్పటికీ అలాగే ఉంది అని అనేసరికి ఫోటో తీసి చూపిస్తుంది మహాలక్ష్మి. వీడి ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని అనగానే, అది అది అంటూ ఉంటుంది. చెప్పు, నీ దగ్గర ఎందుకుంది మహా అని అనగానే, అతను ఎవరో కాదు పెద్ది, మా నాన్న అంటుంది. షాక్ అయిపోతాడు మాధవ. మహాలక్ష్మి, నువ్వు మాట్లాడుతుందేంటి, నువ్వు చెప్తోంది నిజమా అని అంటే, అవును, నేను చెప్తోంది నిజం, తను మా నాన్న అని చెప్పని అంటే మాధవ ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఏంటి మహాలక్ష్మి ఇది, మా జీవితాలు ఎందుకో ఇలా అయిపోతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి మేము కష్టాలను కౌగిలించుకునే పెరిగాం, కష్టాల కడలని ఈదుకుంటూ పెరిగాం. ఇప్పుడు ఆ కష్టాలకి కారణమైన వాడి కూతుర్ని మా ఇంటి కోడలిగా ఆ భగవంతుడు పంపించటమేంటో నాకే అర్థం కావట్లేదు అంటాడు మాధవ. నాకు అదే అర్థం కావట్లేదు పెద్ది, మా నాన్న మీ అమ్మని చంపటమేంటి, నేను మీ ఇంటికి కోడలిగా రావడమేంటి, మరి మా నాన్న తప్పించుకోవడం ఏంటి, మీ నాన్న జైలు పాలవడమేంటి, అసలు ఏంటి పెద్ది ఇదంతా అంటే, అదే జరిగింది. ఇది ఎవరికీ తెలీదు, అందరికీ కనబడింది మా నాన్న రక్తమోడుతున్న మా అమ్మను చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్ళడం, నారాయణ భార్యను చంపి హాస్పిటల్కు తీసుకెళ్లాడు అనేది మాత్రమే ప్రపంచం మాట్లాడుకుంది తప్ప నారాయణ ఇంట్లో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలీదు అని అంటాడు మాధవ. నా తండ్రి ఇలాంటి వాడని, ఇంత కసాయివాడని నేను అనుకోలేదు పెద్ది అని అంటే, కొందరంతే, పైకి కటువుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసు చాలా వెన్నపూసలా ఉంటుంది. కొంతమంది పైకి చాలా మృదువుగా ఉంటారు, కానీ వాళ్ళు మనసంతా కూడా కల్మషాన్ని నింపుకుని ఉంటారు, కఠినమైన మనస్సు కలిగి ఉంటారు, విషంతో నిండిపోయి ఉంటారు అని అనేసరికి ఇక వెంటనే మహాలక్ష్మి, పెద్ది నన్ను క్షమించవా, మీ నాన్న గురించి తప్పుగా అనుకొని అలాంటి హంతకుడుండే ఇంట్లో నేను ఉండకూడదు అని చెప్పి ఆలోచించి నేను అక్కడి నుంచి వచ్చేశాను, ఎలాగూ అడ్వాన్స్ ఇచ్చేశాను కదా, ఈ 2 నెలలు ఉంటాను అంటుంది. వద్దులే, రాత్రే భయపడి ఇదైపోయావు, ఇక ఇవాళ రాత్రి కూడా ఉంటే అంతే సంగతులు, నువ్వు భయపడతావు కానీ ఏమొద్దు, సైలెంట్గా పద అని చెప్పని అంటే, మరి ఈ ఇల్లు డబ్బులు ఇచ్చాం కదా అని అంటే, ఆల్రెడీ నేను ఓనర్తో మాట్లాడాను, మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాము, ఇల్లు ఖాళీ చేస్తాము అని, ఆయన కూడా ఏదో కోపం మీద వచ్చింది, 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతుందనే అనుకున్నానులేండి అన్నాడు. అనగానే, అబ్బా నువ్వు చాలా తెలివైన వాడివి పెద్ది అని అంటుంది మహాలక్ష్మి. మన డబ్బులు అంటే అవి ఆల్రెడీ నీ రూమ్లోనే పెట్టుంచాడంట ఆయన, చూడు అని అనగానే, ఎక్కడ అంటుంది. అగో దేవుడి బల్ల దగ్గర పెట్టారంట చూడు అంటే, ఇక డబ్బులు తీసుకుని, సరే రాత్రి ఉన్నాం కదా కొంచెం అమౌంట్ ఇద్దామంటే వాళ్ళు మన ఇద్దరికి కర్ర తీసుకుంటారు కానీ పద అని చెప్పి మాధవ మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి.